అదృష్టాన్ని మాత్రమే నమ్మితే జీవితంలో గెలవలేరు. నీతి కథలు కేవలం పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఈ కథలు నిజాయితీ, క్రమశిక్షణ, దయ, సహనం వంటి విలువలను నేర్పుతాయి. అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాలి, ఆలోచన శక్తిని పెంచి పిల్లల్లో వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి. జీవిత పాఠాలకు చిన్న కథల రూపంలో గుండెకు హత్తుకునేలా ఇవి ఉపయోగపడతాయి. ముందు చూపు లేకుండా కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మూడు చేపల కథ బోధిస్తుంది. ఒకప్పుడు ఒక ప్రశాంతమైన చెరువులో అనేక చేపలు సంతోషంగా జీవించేవి. వాటిలో మూడు పెద్ద చేపలు మంచి స్నేహితులు. ఒకరోజు ఇద్దరు జాలర్లు ఆ చెరువు పక్కన వెళ్తూ అందులో ఉన్న చేపలను చూసి మరుసటి రోజు అక్కడికి వచ్చి చేపలు పట్టాలని నిర్ణయించుకున్నారు. వారి మాటలను ఒక పెద్ద చేప విని వెంటనే మిగతా రెండు చేపలకు విషయం చెప్పింది. మన ప్రాణాలను కాపాడుకోవాలంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రాత్రే మరో చెరువుకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆలస్యం చేస్తే ప్రమాదం తప్పదు అని మొదటి చేప హెచ్చరించింది. అయితే రెండో చేప వాళ్ళు నిజంగానే వస్తే అప్పుడు చూద్దాం అని అనుకుంది. మూడో చేప మాత్రం అదృష్టం బాగుంటే ఏమీ జరగదు, అవసరం లేని భయం ఎందుకు అని నిర్లక్ష్యంగా స్పందించింది. ఆ రాత్రే మొదటి చేప తన కుటుంబంతో కలిసి మరో చెరువును వెళ్ళిపోయింది. మరుసటి ఉదయం జాలర్లు వస్తున్నట్టు చూసిన రెండో చేప కూడా వెంటనే తన కుటుంబంతో అక్కడి నుంచి తప్పించుకుంది. కానీ మూడో చేప మాత్రం కేవలం అదృష్టాన్ని నమ్ముకుని అక్కడే ఉండిపోయింది. చివరకు జాలర్లు వేసిన వలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ మూడు చేపల చిన్న కథ మన జీవితంలో ఉపయోగపడే గొప్ప సందేశాన్ని అందిస్తుంది. మూడు చేపలతో నిర్ణయాలు తీసుకునేవారు అనేక సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. రాబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించిన వెంటనే ముందస్తు చర్యలు తీసుకునేవారు నష్టాన్ని తగ్గించుకోగలరు. కానీ కేవలం అదృష్టాన్ని నమ్ముకుని కూర్చుంటే అవకాశాలను మాత్రమే కాదు, కొన్నిసార్లు జీవితంలో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితం ఏదైనా కావచ్చు. విజయం సాధించాలంటే దూరదృష్టి, సరైన ప్రణాళిక, సమయానికి తీసుకునే నిర్ణయాలు ఎంతో అవసరం. అదృష్టం అనేది మన కృషితో తోడుగా ఉండాలి కానీ కృషికి ప్రత్యామ్నాయం కాదు. అందుకే అదృష్టాన్ని నమ్ముకుంటే సమయానికి స్పందించేవారు విజయాన్ని అందుకుంటారు అనే నీతిని ఈ మూడు చేపల కథ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది.